ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుష్మా. సుష్మా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కుక్కట్పల్లి నుంచి వస్తున్నాను. కుక్కట్పల్లి నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వనిత. వనిత గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అమీర్పేట్. అమీర్పేట్ నుంచి. అవునండి. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి. కజిన్స్. ఇద్దరు కజిన్స్. ఓకే ఓకే ఓకే. మీకు కొత్తగా పెళ్ళైనట్టుంది? 2 years అయింది. 2 years అవుతుందా? వంటలు బాగా చేస్తున్నారా మరి? పర్వాలా. ఓకే. మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తారా? ఫస్ట్ నేనండి. మీరే చేస్తారా? ఏ వంట చేస్తున్నారు? రాగి ఓట్స్ డోక్లా. రాగి ఓట్స్ డోక్లా. అవునండి. కొత్తగా ఉంది. యా. వస్తాయా డోక్లా? రాగి ఓట్స్ తో వస్తుంది. ఓకే, మీరు చేస్తారుగా, చూద్దాం. ఓకే అండి. ఓకే, మరి రాగి ఓట్స్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి ఓట్స్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, పంచదార 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అవునండి. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రాగి ఫ్లోర్ వేసుకుందామండి. ఓకే. రాగి పిండి. ఫస్ట్ రాగి పిండి. నెక్స్ట్ బొంబాయి రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ. అవునండి. ఓకే. తర్వాత ఓట్స్. ఓట్స్. ఓకే. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఇదేంటంటే పుల్లటి పెరుగు అంటే మామూలు పెరుగు అండి, ఫ్రెష్. ఓకే. నెక్స్ట్ కొద్దిగా బేకింగ్ సోడా. ఓకే. షుగర్ కొద్దిగా వేసుకుందామండి. ఓకే. పంచదార ఎందుకండి? అంటే కొంచెం లైట్ గా స్వీట్ లాగా వస్తుంది కదా. ఓకే. నెక్స్ట్ సాల్ట్. ఓకే. చక్కగా ఇంత ఫాస్ట్ చేసేస్తున్నారు, అన్ని ఇలా 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 వేసేస్తారు. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఏంటి ఇంట్లో? అవునండి. మామూలు కుకింగ్ అలవాటే కదండి మాకు. సరే అండి, కొత్త కొత్త ఐటమ్స్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు, వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అని. కానీ మీరు మాత్రం అసలు ఏం పట్టించుకోకుండా ఇలా వేసేస్తున్నారు అంతే. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి. రాగి పిండి అండి, ఇవన్నీ వేసినందుకు మంచి వాసన వస్తుంది. ఓట్స్ ఇడ్లీ పిండి లాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే. అంటే కొంచెం జారుడుగానే ఉండాలా? కొద్దిగా. ఓకే. మరి పల్చక్ కాకుండా ఇడ్లీ పిండి లాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఎక్కడ చూసారు? ఇది నేను ట్రై చేశానండి. మామూలుగా మనం శనగపిండితో డోక్లా చేస్తారు కదా, సో హెల్దీగా ఉంటది కాబట్టి రాగి పిండి అయితే కొంచెం మంచిది కదా, ఓట్స్ పిల్లలకి కొంచెం మంచిది కదా అనేసి. టేస్ట్ బాగుందండి. బాగుందా? మీరు తినేసి చెప్పండి. తప్పకుండా. కానీ చాలా కొత్తగా ఉంది. మీకు తెలుసా ఇది? తెలీదండి. కొత్తగా చేస్తున్నారా? ఇది ఒక ½ an hour అలా ఉంచేయాలండి. ఇది కొంచెం నానబెట్టాలా? అవునండి. ఓకే. సో దట్ అప్పుడు స్పాంజీగా వస్తుంది కదా డోక్లా మాకు. సో ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ½ an hour నానిన తర్వాత మనం చేసుకోవాలి. అవునండి. ఓకే. ఇది ఇంట్లో నానబెట్టి తీసుకొచ్చానండి ఆల్రెడీ. ఓకే. సో నార్మల్ ½ an hour నానబెట్టాలి కాబట్టి నానబెట్టి తీసుకొచ్చాం. సో ఇదేంటి ఏమైనా పొంగుతుందా లేకపోతే సేమ్ అలాగే ఉంటుందా? కొంచెం పొంగుతుంది. కొంచెం పొంగుతుంది. సోడాది వేసాం, పెరుగు వేసాం కదా, కొంచెం పొంగుతుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకుందామండి. ఓకే. సో ఇందులో పాత్రలు ఇవి? ఇందులో మామూలుగా ప్లేట్ లో పెట్టి మనం స్టీమ్ చేసుకుందాం. హైట్ కి ఏదైనా పెడదాం. సో ప్లేట్ లో పెట్టి చేస్తారా? హైట్ కోసం ఇదా? అవునండి, హైట్ కోసం ఇది. ఓకే. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఓకే. అంటే నార్మల్ గా మీరు ఇప్పుడు ఇక్కడ ప్లేట్ లో చేస్తున్నారు కదా, మనం ఇడ్లీ పాత్రలో కూడా వేసేసుకోవచ్చు. అంటే ఇడ్లీ షేప్ వచ్చేస్తుంది అప్పుడు మీకు. ఇదంటే కట్ చేసేసుకోవచ్చు కదా, డోక్లా షేప్ అలా కట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇలా అప్లై చేసేసుకొని ఆయిల్ కొద్దిగా అప్పుడు ఇది వేసుకుందాం. ఓకే. ఇలా మొత్తం ప్లేట్ కి నీట్ గా స్ప్రెడ్ చేసేసి మనం ఇక్కడ స్టీమ్ లో ఉడికించడం అంతేనా? సో ఈ క్వాంటిటీ వేసిన తర్వాత మనకి ఆ ప్లేట్ నిండా వస్తుంది కదా, పొంగుతుందండి. ఓకే. ఇప్పుడు మనం పెట్టేద్దామా? స్టీమ్ వేడైపోయింది కదా, నీళ్ళు పెట్టేసుకుని. ఓకే. మూత పెట్టేయమంటారా? ఒక 15-20 minutes లో రెడీ అయిపోతుంది. ఓకే. ఒక 15-20 minutes అయితే కంపల్సరీ ఉంచాలంటారు. అవునండి. ఓకే. చూద్దామండి. చూద్దామండి, అయిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. వావ్, కొద్దిగా పొంగింది కదండి ఇది? అవునండి. ఓకే.
ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చి తీసుకుందామండి మనం సర్వింగ్ Okay. ప్లేట్లో. సో ఇప్పుడు తీసైతే బయట పెట్టాలి కదా? తీసేసి బయట పెట్టాలి. సో ఇది చల్లారిన తర్వాత ఏం చేయాలి? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? జస్ట్ కొంచెం తాలింపు వేసుకోవాలండి. తాలింపు light గా. వేసుకోవాలా? ఓకే, మనం తాలింపు వేస్తూ ఉంటాం అయితే అప్పటి okay వరకు. అండి. ఈ ప్యాన్ పెట్టమంటారా? పెట్టి. ఓకే. సో హ్యాపీగా తాలింపు వేసుకునే లోపు అది కూడా మనకి చల్లారిపోతుంది కదా? ఓకే. ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆవాలు జీలకర్ర. కొద్దిగా ఆయిల్, ఈ మాత్రం ఆయిల్ సరిపోతుందా? కొంచెం లైట్గా ఉండాలి కదా. ఓకే. అక్కడ వుడెన్ స్టిక్ ఉంది, తీసుకోండి. సో ఇంకా ఖాళీగా ఉన్న టైంలో ఇంకా వంటలే చేస్తుంటారా లేకపోతే వేరే హాబీస్ ఏమైనా ఉన్నాయా? బ్రౌజింగ్ చేస్తుంటాం. అవునా? ఓ, ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా 2 పచ్చిమిర్చి వేసేసుకో. ఓకే. ఒక్క నిమిషం ఆగండి, వేసేయండి. ఎక్కువ ఆయిల్ లేదు కాబట్టి మీదికి రావు. ఇది కొంచెం ఈ మాత్రం అయితే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, వేసేయడమేనా ఇంకా? ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి అప్పుడు Okay. వేసుకుందామండి. ఆఫ్ చేసి ఇదిగోండి ప్లేట్. ఇప్పుడు దాన్ని ఎలా వేస్తారో కట్ చేసి వేస్తారా? ఫస్ట్ ఇలాగా. ఈజీగా వచ్చేస్తుందండి. అవునండి. సో కింద అది ఆయిల్ అది అప్లై చేశారు కాబట్టి నీట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది పైన వేసేసుకుని స్టాప్ చేసేనా? మీరు వేస్తారా? వేసేనా? మీరు వేసేయండి. అంటే ఎక్కడ వేయాలి? ఒకే చోట వేయాలా? స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ టోటల్. ఇంత స్ప్రెడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కట్ చేసుకుందామండి. డైమండ్ షేప్ అన్నా స్క్వేర్ షేప్ అన్నా మనకి ఏది కావాలంటే. షేప్ ఇంకా మన ఇష్టం. ఓకే, సో ఇలా పీసెస్ కట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఫైనల్గా ఏదో మంచి చాక్లెట్ ప్లమ్ కేక్ లా ఉంది. ప్లమ్ కేక్ మీద చూడగానే పై నుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందామండి. ఓకే. సో ఎప్పుడు మనకి ఎల్లో కలర్ లో ఉండే డోక్లా కాస్తే ఇప్పుడు చాక్లెట్ కలర్ చాక్లెట్ కేక్ కలర్ లో. ఎస్, రెడీ? రెడీ అండి. దీన్ని మనం గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, రాగి ఓట్స్ డోక్లా రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చూడండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, రాగి ఓట్స్ డోక్లా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. రాగి ఓట్స్ డోక్లా తయారు చేయు విధానం: ఒక బౌల్లో రాగి పిండి, బొంబాయి రవ్వ, ఓట్స్, పెరుగు, వంట సోడా, పంచదార, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ప్లేట్ లో సమంగా పరిచి ఇడ్లీ కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న రాగి ఓట్స్ మిశ్రమంపై వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి ఓట్స్ డోక్లా రెడీ.